Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session, we are going to discuss about the GS4 topic. So, ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ విల్ బి ద GS4 టాపిక్. సో GS4లో మనం ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ ఉన్నటువంటి సిలబస్ టాపిక్ని మనం డిస్కస్ చేస్తాము. సో ఒకసారి సెషన్ స్టార్ట్ చేసే ముందు లెట్ us know about the program details. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో సో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ ఫర్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. సో ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఎవ్రీ వీక్ మనకి ప్రోగ్రామ్ అనేది మండే స్టార్ట్ అవుతుంది అండ్ ప్రోగ్రామ్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో వారానికి 6 రోజుల ప్రోగ్రామ్గా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ మనం అప్లోడ్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 5 PM కల్లా మనకి డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్రెషన్ సెషన్ అనేది కూడా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా మనకి వారానికి 6 days ఉంటుంది. అండ్ సండే మనకి ఎటువంటి సెషన్ అనేది ఉండదు. ఓకేనా? రైట్. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ అమ్మ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఫ్రీగా వాచ్ చేసేటువంటి అవకాశం మన యొక్క తారాయస్ అకాడమీలో కల్పిస్తున్నారు. దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, సో యూట్యూబ్లో ఉన్నటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు లభిస్తుంది. దాని ద్వారా అభ్యాసన ప్రోగ్రామ్ ఎక్కడా కూడా మిస్ కాకుండా, ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా 6 months ఆఫ్ టైం ఉంటుంది. ఓకే, 6 months ఆఫ్ టైం వరకు మీరు రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఎవ్రీ అప్డేట్ అనేది ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైతే వస్తుందో అవి కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్. నౌ లెట్ us సీ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద అభ్యాసన ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎజెండా ఏంటి, సో ఎట్లాంటి ప్రాస్పెక్టస్ అనే అభ్యాసన వల్ల మనకి లభిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్లోకి వెళ్ళినట్టయితే, సో మొట్టమొదటి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ ఏంటమో దట్ ఈస్ ద కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా యూపీఎస్సీ లాంటి వాస్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సో వీటిని కూడా మనం కాంప్రహెన్సివ్గా సిలబస్ అంతా కవర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఒక ప్రాపర్ ప్లాన్, టైం టేబుల్ అనేది అనివార్యం. ఓకే, సో మొత్తం సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా మీరు 6 months ఆఫ్ టైంలో కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ద్వారా 150 థీమ్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం కవర్ చేస్తూ ప్రోగ్రామ్ అంతా కూడా బిల్డ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఆల్ 180 days వరకు మనకి క్వశ్చన్స్ అనేవి మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తూ మన అభ్యాసన ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ కాబడతాయి. సో ఈ విధంగా కంటెంట్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంటెంట్ ఎట్లా ఎన్రిచ్ చేయాలి, దా మెథడాలజీ ఏంటో అనేటువంటి విషయాన్ని కూడా కంప్లీట్గా మన అభ్యాసన ద్వారా మీకు అందరికీ చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, ఎందుకంటే సిలబస్ అంతా కూడా ఒక పక్కా ప్రణాళికతో మనం చదవలేకపోతే ఆబ్వియస్లీ వీ విల్ ఎండ్ అప్ ఇన్ ఫెయిల్యూర్. ఓకే, సో ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క అభ్యాసన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా వాచ్ చేసినట్టయితే దానివల్ల మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా అక్యూములేటివ్ ప్రొసీజర్ ద్వారా మీకు ఏమవుతుందమ్మా, సో కంటెంట్ అంతా కూడా గ్యాదర్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 150 థీమ్స్ని మీరు కంప్లీట్గా డిస్కస్ చేయడం ద్వారా మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ కూడా మనం ఈజీగా క్రాక్ చేసేటువంటి ఒక కెపాసిటీ అనేది మీలో బిల్డ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ప్లీజ్ ట్రై టు ఫాలో ద ప్రోగ్రామ్ రెగ్యులర్లీ. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్లోకి మనం వెళ్ళినట్టయితే దట్ ఈస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన సో ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్స్ ఎట్లా రాయాలి, ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేయాలి. ఓకే, సో బిగినర్స్ కానివ్వండి, అడ్వాన్స్ ప్లేయర్స్ కానివ్వండి, సో ఏ విధంగా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని అప్రోచ్ అవ్వాలి అనేటువంటి కంప్లీట్ సెట్ ఆఫ్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మన యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే జిఎస్ పేపర్స్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 20 questions ఉంటాయమ్మా. సో ఈ యొక్క 20 questions మనం ప్రతి క్వశ్చన్ కూడా వదలకుండా రాయాల్సి ఉంటుంది. దానికోసం ఖచ్చితంగా మనకి సో స్పీడ్, స్కిల్ అండ్ రెగ్యులారిటీ అనేది ఉండాలి. ఓకేనా? సో రెగ్యులర్గా మనకి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. అర్థమవుతుందా? సో దానికోసం మీరు ఏం చేయాలి, సో రెగ్యులర్గా ప్రోగ్రామ్ని ఫాలో చేస్తూ
మనం చెప్పేటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఏ విధంగా అంటే సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని 10 మార్కర్స్ కానివ్వండి, 15 మార్కర్స్ కానివ్వండి, లేదా జనరల్ ఎస్ఐ క్వశ్చన్ కానివ్వండి, ఏవైనా సరే సో వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ని చదవడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలా ఉంది, సో క్వశ్చన్లో ఏమైనా కీవర్డ్స్ మెన్షన్ చేశారా, మెన్షన్ చేస్తే వాటి అర్థం ఏంటి, సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం సో క్వశ్చన్స్లో మనకి కొన్ని డైరెక్టివ్స్ ఉంటాయమ్మా. సో డైరెక్టివ్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే సో కొన్నిసార్లు క్రిటికల్లీ కామెంట్ అంటాడు, కొన్నిసార్లు క్రిటికల్లీ అనలైజ్ అంటారు, కొన్నిసార్లు ఇవాల్యుయేట్ అంటారు, కొన్నిసార్లు సబ్స్టాన్షియేట్ అనేటువంటి వర్డ్తో వచ్చి స్టార్ట్ చేస్తారు, కొన్నిసార్లు డిస్కస్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్లో కామెంట్ చేయమంటారు, అర్థమైతే కొన్నిసార్లు ఇవాల్యుయేట్ చేయమంటారు. ఇట్లా మల్టిపుల్ డైరెక్టివ్స్తో మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ యొక్క డైరెక్టివ్స్ అన్నీ కూడా దాదాపుగా 10 నుంచి 15 వరకు ఉంటాయి. సో వీటినన్నింటినీ కూడా డీటెయిల్గా ఇన్డెప్త్గా మన ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకుందాము. సో తద్వారా క్వశ్చన్ ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ని మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కంప్లీట్గా నేర్చుకోవడం అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద ఆన్సర్ అప్రోచ్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఆన్సర్ ఎట్లా అప్రోచ్ అవ్వాలనేటువంటి విషయం మీద కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సపోజ్ మనకి ఇంట్రడక్షన్ అనేటువంటిది ఎట్లా స్టార్ట్ చేయాలి. సో ఓపెనింగ్ లైన్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా మనం ఇంట్రడ్యూస్ చేసే దాన్ని బట్టే మన యొక్క ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పేయచ్చు, అతిశయోక్తి కాదు. ఓకేనా, సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మీరు సింపుల్గా రాయాల్సి ఉంటుంది. అండ్ కీవర్డ్స్ని ఖచ్చితంగా ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం ఎట్లాంటి జాగ్రన్స్ని కూడా వాడకుండా, ఓకేనా, సో 3 to 4 లైన్స్లో బ్రీఫ్గా 30 పదాల లోపే ఇంట్రడక్షన్ని ఫినిష్ చేసే విధంగా మనకు ఇంట్రడక్షన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా క్వశ్చన్ అడ్రస్ చేస్తూ నెరేట్ చేస్తూ ఇంట్రడక్షన్ని రాయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే సో క్వశ్చన్ అనేది ఎన్ని పార్ట్స్ కింద అడిగారు, సో వాటినన్నింటినీ కూడా ఆన్సర్లో మెన్షన్ చేస్తున్నామా లేదా అనేటువంటి అంశాన్ని చూడాల్సి ఉంటుంది. సో జిఎస్ క్వశ్చన్స్ని మనం ఎక్కువగా పాయింట్ ఫార్మాట్లో మెన్షన్ చేస్తే బెటర్గా ఉంటుంది. వేరాస్ జనరల్ ఎస్సే టాపిక్స్ అంతా కూడా మనకి ఎక్కువగా పారాగ్రాఫ్ ఫార్మాట్ మనం యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధమైనటువంటి క్లాసిఫికేషన్ కూడా మీరు అంటే సో ఒక టెక్నికల్ క్లాసిఫికేషన్ కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ ఎస్పెషల్లీ మీరు స్ట్రక్చర్ చేసేటప్పుడు ఓకే క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఓకే నెరేషన్ని మీరు మెయింటైన్ చేయాలి. దాంతోపాటు సో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అంటే మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో బాడీని రాయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు మనం చేయాల్సిన వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దట్ ఈస్ వాల్యూ ఎడిషన్. సో వాల్యూ ఎడిషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎట్లా ప్రొవైడ్ చేస్తామంటే సో జనరల్ ఎస్ఏలో యానోక్డోట్స్ మనం వాడతాము, కోట్స్ వాడతాము, ఫోల్డర్ పాయింట్స్ వాడతాము. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. వేరాస్ జిఎస్ క్వశ్చన్స్లో మనం ఇండైసెస్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, ఓకే అలా విధంగా ట్రీ డయాగ్రామ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తూ ఆన్సర్ యొక్క క్వాలిటీని పెంచే విధంగా మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు బాడీ ఆఫ్ ద ఆన్సర్ అంతా కూడా మంచి క్వాలిటేటివ్ ఆన్సర్ కింద మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే సో కన్క్లూషన్ ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ కన్క్లూషన్ని ప్రొవైడ్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలమ్మా. సో ఎప్పుడు కూడా కన్క్లూషన్ అనేది పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ఓకే ప్రాస్పెక్టివ్గా మనకి కనబడాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ దాంతోపాటు మొత్తం ఇష్యూస్ని అంతా కూడా సమరైజ్ చేస్తూ ఓకే మొత్తం ఇష్యూని అంతా కూడా హైలైట్ చేస్తూ ఓకే కాంప్రహెన్సివ్గా మనం ఎస్ఐని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే విధానం మనం జిఎస్ క్వశ్చన్స్ కూడా వాడాల్సి ఉంటుంది. సో జిఎస్ క్వశ్చన్స్ ఎట్లా రాస్తారంటే బ్రీఫ్గా ఓకే సో బ్రీఫ్గా మీరు 3 to 4 లైన్స్లో కన్క్లూషన్ ఇస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ ఆన్సర్. సో ఆన్సర్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ ఎలిమెంట్స్లో మనం ఇంప్రూవ్ అవ్వాలి ఓకే అనే విషయాన్ని మీద మైన్యూట్గా ప్రతిరోజు కూడా మన క్లాస్ డిస్కషన్ ఉంటుంది. సో ఆన్సర్ డిస్కషన్ రాస్తున్నప్పుడు ఈ యొక్క కీ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం ప్రతిరోజు మెన్షన్ చేయడం ద్వారా మీ ప్రతి ఒక్క అప్డేషన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు మీ యొక్క క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ అనేది కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆఫ్టర్ 180 days మీరు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆన్సర్స్ రాసేటువంటి అవకాశం అనేది మీకు 100% వస్తుందమ్మా. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. ఓకే,
Now let us talk about the third important agenda of the program, that is the time management. సో థర్డ్ ఇంపార్టెంట్ అజెండాలోకి వెళ్ళినట్టయితే దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఉందో 3 hours ఆఫ్ ఎగ్జామ్ని ఎట్లా రాయాలి, ఓకే, ఏ విధంగా టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలి, సో అన్ని క్వశ్చన్స్ని విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో ఎట్లా రాయాలి అనేటువంటి అంశాల మీద యూ నీడ్ టు బి రెడీ. ఓకే, సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా రెడీగా ఉండాలి. సో అదేవిధంగా దీనికి కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది కూడా అవసరం. ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో, టైం టేబుల్తో, ఒక ప్రాస్పెక్టివ్ ప్లాన్తో మీరు ఏం చేయాలమ్మా, రెగ్యులర్గా దీన్ని ప్రాక్టీస్ చేసినట్టయితేనే ఈ యొక్క ఎఫెక్టివ్గా టైమ్లీ మనం ఆన్సర్స్ రాయగలుగుతాము. సో లేదంటే మనం ఆబ్వియస్లీ వీ విల్ ఎండ్ అప్ ఇన్ ఫెయిల్యూర్, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రైట్ ఆన్సర్స్ ఇన్ ద గివెన్ స్టిపులేటెడ్ టైం. ఓకే, ఖచ్చితంగా మనకిచ్చినటువంటి టైంలోనే ఆన్సర్స్ మనం రాసే విధంగా మనం రెగ్యులర్గా తయారవ్వాల్సి ఉంటుంది. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద 10 marker క్వశ్చన్స్ మనం తీసుకుందాం. అదేవిధంగా 15 markers తీసుకుందాం. దాంతోపాటు జనరల్ ఎస్ఐ క్వశ్చన్ అంటే 125 marks క్వశ్చన్ని కూడా మనం తీసుకుందాం. సో 10 markersని మీరు అట్లీస్ట్ 150 word లిమిట్ని మెన్షన్ చేశారు యూపీఎస్సీ వాళ్ళు, దాన్ని మీరు అడైర్ అవ్వాలి. సో మీ నుంచి అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ని యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ 10 markers మనకి ఇచ్చినటువంటి టైం అవైలబిలిటీ ఎంతమ్మా, దట్ ఈస్ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల్లోపే ఆన్సర్ని మనం ముగించాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద 15 markersలోకి వెళ్ళినట్టయితే 250 word లిమిట్ని యూపీఎస్సీ మెన్షన్ చేసింది. అండ్ మీ నుంచి అట్లీస్ట్ 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 11 to 12 minutes లోపే మీరు 15 markers ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఎస్ఐ ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే సో అరౌండ్ 1200 words వరకు మీరు ఆన్సర్ రాసుకోవచ్చు. ఓకే, 12 నుంచి 14 పేజీల వరకు మీ యొక్క ఆన్సర్ లిమిట్ అనేది ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 90 minutes, 90 నిమిషాల్లోపే, అంటే 1.5 hour టైంలో మీరు ఒక ఎస్ఐని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి, ఎన్ని పేజెస్లో రాయాలి, ఎట్లా రాయాలి అనేటువంటి అంశాల మీద ప్రతిరోజు కూడా యూ విల్ బి ట్రైన్డ్ కంటిన్యూస్లీ. సో ఆ విధంగా మీరు ఆల్మోస్ట్ నియర్ పర్ఫెక్షన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ కోర్స్ ఆఫ్ 180 days. ఓకేనా. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా ముందుకు వెళ్తుందమ్మా, అర్థమైందా. సో దట్ ఈస్ అబౌట్ ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఈ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్తో ఓకే స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగా మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయబడింది. సో 0తో స్టార్ట్ చేసినటువంటి మీరు సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ఆన్సర్ రైటింగ్ స్టూడెంట్ కింద మారేటువంటి క్రమం అనేది కరెక్ట్గా అభ్యాసనాల్లో మనకి జరుగుతుంది. ఓకే, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఎజెండా. నౌ లెట్ us మూవ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒకసారి ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ని కూడా చూద్దాం. సో స్టార్టింగ్ విత్ ద డే 1 ఆఫ్ అభ్యాసన. సో మొట్టమొదటి రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ మండే. సో మండే మనం GS1 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 6 సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మన డే 1 సెషన్ ఆఫ్ అభ్యాసనలో మనం డిస్కషన్ అయితే చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద డే 1 షెడ్యూల్. నౌ లెట్ us see the day 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ స్టార్టింగ్ ఆన్ ద ట్యూస్డే. సో ట్యూస్డే మనం GS2 పేపర్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే దీంట్లో మనకి 4 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా మనం మంగళవారం GS2 సెషన్లో మనం డే 2లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 3 సెషన్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ ద వెన్స్డే. సో వెన్స్డే మనం GS3 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. సో GS3 పేపర్లో మనకి దాదాపుగా 6 సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి
ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసంలో ఉంటే బుధవారం మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా. అండ్ కమింగ్ టు ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 4 సెషన్ విల్ బి ఆన్ ద థర్స్డే. సో థర్స్డే మనం GS4 టాపిక్ని కవర్ చేద్దాం. దీంట్లో మనకి 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎథిక్స్, సెకండ్ టాపిక్ వచ్చేసి ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి యాప్టిట్యూడ్. సో మొత్తం 3 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా కాన్సెప్చువల్గాను అదేవిధంగా కేస్ స్టడీస్ పరంగా కూడా మనం కంప్లీట్గా ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాము ఆన్ ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో మనం GS4 మీద స్పెషల్ సెషన్ అయితే తీసుకోవడం జరుగుతుందమ్మా. ఎందుకంటే GS4 అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ కింద యూపీఎస్సీలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో స్కోర్ని మ్యాక్సిమైజ్ చేసుకునే విధంగా మీరు టార్గెట్ పెట్టుకోండి. అట్లీస్ట్ మీ టార్గెట్ అనేది 125 మార్క్స్ తగ్గకుండా చూసుకోండి. ఓకే. సో 125 మార్క్స్ షుడ్ బి యువర్ టార్గెట్. అండ్ కమింగ్ టు ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు అభ్యాస సెషన్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ఆన్ ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ పేపర్ మీద ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్ని మనం ఫ్రైడే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఈ యొక్క జనరల్ ఎస్ఐ టాపిక్స్ అన్నీ కలిపి దాదాపుగా 25 ఇంపార్టెంట్ థీమ్స్ని, అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ థీమ్స్ని కూడా మనం మల్టీ డైమెన్షనల్గా కవర్ చేయడంతో పాటు ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇన్ డీటెయిల్గా మనం అడ్రస్ చేద్దాం. ఓకేనా. సో ఆ విధంగా మనం డే 5 సెషన్ని కంప్లీట్గా ఫినిష్ చేసుకుందాం ఆన్ ఫ్రైడే. ఓకే. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే, దట్ ఈస్ ద డే 6 ఆఫ్ అభ్యాసన. సో డే 6 మనం తీసుకున్నట్టయితే సో డే 6లో మనకి సాటర్డే కదమ్మా. సో సాటర్డే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేద్దాము. సో ఎందుకు కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైన సెషన్ అంటే బికాస్ కరెంట్ అఫైర్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ అనేది అత్యంత కీలకమైనటువంటి ఆస్పెక్ట్ కింద మనం చూడాలి. ఓకే. సో ఈవెన్ దో దీని మీద ప్రత్యేకంగా పేపర్ లేనప్పటికీ కూడా బట్ మెజారిటీ ఆఫ్ ద GS పేపర్స్ ఏవైతే ఉన్నాయో GS1 పేపర్ కానివ్వండి, 2 పేపర్ కానివ్వండి, 3 పేపర్ కానివ్వండి, లేదా 4 కానివ్వండి, వీటన్నిటిలో కూడా సో డైనమిక్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం రాయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఎటువంటి చాయిస్ లేదు, 20 క్వశ్చన్స్ కూడా రాయాలి. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ప్రశ్నలు అయితే ఉంటాయి. వాటన్నిటిని మనం కంప్లీట్గా రాయాలనుకుంటే కరెంట్ అఫైర్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ ఫాలో అవడానికి ఏం చేస్తున్నాం అంటే సో సాటర్డే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ థీమ్ని తీసుకొని మనకి అభ్యాసన ప్రోగ్రాంలో మనం సాటర్డే క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా వీక్లీ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేస్తాము. ఓకే. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే మార్నింగ్ 8 AM కల్లా హిందూ న్యూస్ పేపర్ని కంప్లీట్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీరు 30 మినిట్స్ అన్న రోజుకి హిందూ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా చదువుతూ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ మినిట్ టైంలో మనకి క్విక్ రివిజన్ కింద ఈ యొక్క నోట్స్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా మనకు ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా నోట్ మేకింగ్ అనేది మర్చిపోకుండా చేసుకోవాల్సినటువంటి అంశం. ఓకే. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంత్లీ మ్యాగజైన్స్ని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. బట్ యాజ్ ఫర్ యాజ్ ఐ కన్సర్న్ ఇక్కడ మంత్లీ మ్యాగజైన్ అంతా కూడా బల్కీగా ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ 150-200 పేజెస్ ఉంటుంది కొన్నిసార్లు. సో ఇంత లార్జ్ డాక్యుమెంట్ని మీరు చదవడం ఆబ్వియస్లీ ఇంపాసిబుల్. కానీ ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్లో కానివ్వండి, వీక్లీ కరెంట్ అఫైర్స్లో మిస్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు ఖచ్చితంగా ఈ బుక్లో చూసి అడ్రస్ చేయండి. ఓకే. ఏవైతే మనకి మిస్సింగ్ టాపిక్స్ ఉన్నాయో డైలీ వాటిని దీంట్లో కవర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీని ద్వారా కాంప్రహెన్సివ్గా ఇన్ డీటెయిల్గా కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం కవర్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. సో దానికి తగ్గ షెడ్యూల్ అనేది కూడా మనం ఇన్ డీటెయిల్గా ప్రిపేర్ చేసుకున్నాము.
సో ఈ విధంగా మన ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఆల్ 6 months వరకు ఎటువంటి విరామం లేకుండా ప్రతిరోజు కూడా కొనసాగుతుందన్న. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఎజెండా యాజ్ వెల్ యాజ్ టైం టేబుల్ ఆఫ్ అభ్యాసన. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. హౌ కెన్ ద ఆల్టరేషన్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ప్లే ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ అడ్రసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ ఇండియా? ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి మనకి 10 మార్కుల ప్రశ్నకు అడిగారు. సో 10 మార్కుల ప్రశ్న మీరు ఎట్లా రాయాలి తెలుసు కదమ్మా. సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ మీ నుంచి 2 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 7 to 8 minutes, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఓకే, సో ఇక్కడ ఏమడుగుతున్నాను క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ మీరు చూడండి. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దట్ ఈస్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. సో ఎట్లాంటి యాటిట్యూడ్ ఎట్లాంటి బిహేవియర్ ఉండాలి? ఓకే, సో ఈ యొక్క బిహేవియర్ ద్వారా యాటిట్యూడ్ ద్వారా సో ఇండియాలో ఉన్నటువంటి ఫుడ్ వేస్టేజ్ ప్రాబ్లమ్ని ఏ విధంగా మనం అడ్రస్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్వశ్చన్గా ఇచ్చారు. సో ఈ యొక్క మొత్తం టాపిక్ని కూడా డిస్కస్ చేస్తూ దీన్ని కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలో మనం చూద్దాం. సో ఇంట్రడక్షన్లోకి మనం వెళ్ళినట్టయితే, ఓకే, స్టార్టింగ్ విత్ ద ఇంట్రడక్షన్. ఇక్కడ ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి జనాభా తీసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా ఇండియా యొక్క జనాభా విపరీతంగా పెరుగుతుంది. రైట్ నౌ వీఆర్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. సో పాపులేషన్లో జనాభాలో మనం మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నాము. ఓకే, సో ఇంత జనాభాని చూసుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలమ్మా? రీసోర్సెస్ కావాలి. సో రీసోర్స్ అంటే ఏంటి? ఆబ్వియస్లీ ద ఫుడ్ ప్రొడక్షన్. సో ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా పెద్ద మొత్తంలో జరగాలి. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడికి హంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా హంగర్కి మనం వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంటుంది. సో ఫుడ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కింద ఇక్కడ చూడాలి. ఓకే, ఫుడ్ ప్రొడక్షన్ ఇష్యూలో సో ఎట్లా ఉండాలి, ఎట్లా వ్యవహరించాలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమడుగుతున్నారమ్మా? సో ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఎంత పెద్ద మొత్తంలో ఇండియాలో మనకి పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా సో ఫుడ్ మీద ఎట్లాంటి రెగ్యులేషన్స్ అనేవి లేవు. సో ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అనేటువంటి నియమ నిబంధనలు అనేవి ఎక్కడా కూడా మనకు కనబడం. ఓకే, సో వీ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ ఇండియా. సో ఫుడ్ అనేది ఏ విధంగా వేస్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ యొక్క ఫుడ్ వేస్టేజ్ వల్ల సో చాలామంది హంగర్కి గురవుతున్నారు. అదేవిధంగా ఫుడ్ లేకపోవడం వల్ల కొంతమంది పవర్టీలో కూడా నెట్టబడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ ఇండియా ఇన్ ఏ కంప్లీట్ మేనర్. ఓకే, సో అదేవిధంగా ఈ యొక్క బిహేవియర్ కానివ్వండి, యాటిట్యూడ్ కానివ్వండి ఖచ్చితంగా మారాలి. సో వీ హ్యావ్ టు షిఫ్ట్ ద బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఇన్ రెడ్యూసింగ్ ద ఫుడ్ షార్టేజ్ ఇన్ ఇండియా. సో ఎస్పెషలీ ఎవరైతే ఆకలితో ఉన్నారో సో వాళ్ళకి ఫుడ్ అందేలాగా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, దీని ద్వారా పవర్టీని మనం రెడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 and 2ని కూడా మనం అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేస్తారు? బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో ఇంట్రడక్షన్ని మీరు ఇవ్వండి. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా మనం ఈ యొక్క ఫుడ్ వేస్టేజ్ యొక్క ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంది అనేటువంటి విషయం మీద కంప్లీట్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ రిగార్డింగ్ ద ఫుడ్ షార్టేజ్ అండ్ ఆల్సో హంగర్. సో హంగర్ ఎట్లా ఉంది, ఓకే, హంగర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ వేస్టేజ్ మీద కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి. సో వీ హ్యావ్ టు ఎంఫసైజ్ ద రోల్ ఆఫ్ అవేర్నెస్ కమ్యూనిటీ ఇనిషియేటివ్. సో ఎస్పెషల్లీ ఎవరైతే ప్రజలు ఉంటారో సో ఆ పీపుల్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకుంటూ కమ్యూనిటీ ర్యాలీస్ని, ఇనిషియేటివ్స్ని మనం ఫర్దర్గా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కేస్ స్టడీస్ ద్వారా ఎట్లాంటి నో ఫుడ్ వేస్ట్ అనేటువంటిది అందరికీ ఇలస్ట్రేట్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఏదైనటువంటి నో ఫుడ్ వేస్ట్ కేస్ స్టడీస్ని కూడా మనం ఎఫెక్టివ్గా బాడీ ఆఫ్ ద ఆన్సర్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో మనం ఏం చేయాలమ్మా? ఖచ్చితంగా ఈ యొక్క యాటిట్యూడ్ అదేవిధంగా బిహేవియర్ రిగార్డింగ్ ద ఫుడ్ వేస్టేజ్ని మనం మార్చాలి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క సీరియస్ ప్రాబ్లమ్ ఆఫ్ హంగర్ ఇష్యూస్ని కూడా మనం ట్యాకిల్ చేయాలి. దానికి కావాల్సినటువంటి హోలిస్టిక్ అప్రోచ్తో మనం ముందుకు వెళ్ళినట్టయితే లైక్ ఎస్పెషలీ కంబైనింగ్ ద ఎడ్యుకేషన్ అంటే ప్రజలు చైతన్యవంతులు చేయడం కానివ్వండి, పాలసీలో చేంజెస్ తీసుకురావడం కానివ్వండి, అదేవిధంగా ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా ఎఫెక్టివ్గా ఫుడ్ని ఎట్లా వేస్టేజ్ నుంచి కాపాడాలో అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా చేసినట్టయితే హంగర్ ఇష్యూస్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, ఫుడ్ సెక్యూరిటీని
మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీని కూడా మనం ఎఫెక్టివ్గా మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దేర్ బై ప్రొటెక్టింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1, 2 అండ్ ఆల్సో ద 11. ఓకే, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఏదైతే ఉంటుందో దాన్ని హిట్ చేసినట్టయితే ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దీని ద్వారా మనకు తారాయస్ అకాడమీ సబ్స్క్రిప్షన్ కూడా మీకు లభిస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, సో మీరందరూ కూడా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండమా. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటంటే, ప్రతిరోజు క్లాస్ మీరు మిస్ అయినప్పటికీ ఈ యొక్క నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాము. అండ్ యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద వీడియో ఆల్సో. వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫెసిలిటీ మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో చేయండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా మేము అప్డేట్స్ అనేవి ఉంటాయి. సో వాటి యొక్క అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ప్రొవైడ్ చేయండి అమ్మా. ఓకే, సో ఫైనల్లీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ అవర్ తారాయస్ యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. సో లెట్ us టాక్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇంట్రడక్షన్ ఏ విధంగా ఇవ్వాలో మనం చూద్దాం. సో ఇక్కడ మనకి యాజ్ ఐ మెన్షన్డ్ యూ, సో ఇండియా ఇస్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. సో అట్లాంటి పెద్ద లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ ఏదైతే ఉందో, సో దానికి ఖచ్చితంగా ఫుడ్ నెసెసిటీస్ అనేవి ఉంటాయి. సో ఎంతమందిని ఫీడ్ చేయాలంటే కావాల్సినటువంటి ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కదమ్మా. సో ఇంతమందిని మనం ఫీడ్ చేయాలంటే ఖచ్చితంగా మనక ఫుడ్ ప్రొడక్టివిటీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండాలి. కానీ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్టయితే వీ హ్యావ్ ఎక్సెసివ్ ఫుడ్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ హంగర్ ఇష్యూస్. చాలామంది ఇంకా పేదరికంలోనూ ఆకలితోనూ చస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకు ఇలా ఏర్పడుతుందంటే, సో ఈవెన్ దో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా సో ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా ఎథికల్గా కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సో ఫుడ్ వేస్టేజ్ వల్ల ఏమవుతుందమ్మా, ఈవెన్ దో ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఫుడ్ అనేటువంటి పరిస్థితి ఇక్కడ లేకుండా పోయింది. సో ఫుడ్ వేస్టేజ్కి అగేన్స్ట్గా మనం అందరం కూడా పనిచేయాల్సి ఉంటుంది. సో ఇండియా షుడ్ ఫైట్ అగేన్స్ట్ ద ఫుడ్ వేస్టేజ్. ఎందుకంటే ఇది ఒక ఎన్వైరన్మెంటల్ ఇష్యూనే కాదు, ఓకే, అదేవిధంగా సోషల్ ఛాలెంజ్ కింద కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే సో చాలామంది మనకి ఆకలితో బాధపడుతూ చనిపోతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో న్యూట్రిషన్ అనేది వాళ్ళకి అందట్లేదు. అదేవిధంగా మనకు ఫుడ్ సెక్యూరిటీకి కూడా వన్ ఆఫ్ ద క్రిటికల్ ఛాలెంజ్ కింద ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది మనకు కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ఫుడ్ వేస్టేజ్ని ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేయాలంటే సో వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఎంటైర్ ఇండివిజువల్. సో ఇండివిజువల్ మెథడాలజీ నుంచి మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో, యాటిట్యూడ్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, వాటిని చేంజ్ చేయాలంటే కలెక్టివ్గా మనం ఏం చేయాలమ్మా, దీని మీద ఒక ట్రాన్స్ఫర్మేటివ్ షిఫ్ట్ని మెయింటైన్ చేయాలి. సో బిహేవియరల్ చేంజెస్ అనేవి జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ వేస్టేజ్ ఎంత జరుగుతుందో ప్రజలకు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా, యాటిట్యూడ్ ద్వారా, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా మనం ఖచ్చితంగా ఈ యొక్క ఫుడ్ షార్టేజ్ని చాలా ఎక్కువ మేరకు తగ్గించేటువంటి అవకాశం ఉంది. తద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని 1ని 2ని కూడా మనం ఎఫెక్టివ్గా పాటించిన వాళ్ళం అయితే అవుతాము. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ మీరు ఎప్పుడు కూడా బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో ఎఫెక్టివ్గా షార్ట్గా రాయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకేనా, రైట్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో ఇఫ్ యూ టేక్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్, సో ఏ విధంగా మనం ఫస్ట్ పాయింట్ అడ్రస్ చేసుకుందామంటే వీ నీడ్ టు టాక్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్. ఓకే, సో ఇండియాలో మనకి ఒక ఎస్టిమేట్ ప్రకారం దాదాపుగా 3,296 లక్షల టన్నుల ఫుడ్ అనేది మనం ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నామా. సో ఎంత పెద్ద మొత్తంలో మనం ఫుడ్ ప్రొడక్షన్ చేసుకున్నప్పటికీ కూడా సో ఫుడ్ వేస్టేజ్ ప్రాబ్లం అనేది ఇండియాలో చాలా సిగ్నిఫికెంట్ ప్రాబ్లం కింద మనకు కనబడుతుంది. సో ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఖచ్చితంగా ఇది ఫుడ్ ప్రొడక్షన్ వల్లే కాదు, ఓకే, దేర్ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్ ఆల్సో. సో దాంట్లో మొట్టమొదటి అంశం ఏంటంటే, సో ఆఫ్టర్ హార్వెస్టింగ్ తర్వాత స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం వల్ల పోస్ట్ హార్వెస్ట్ లాస్ అనేది మనకు కనబడుతుంది. సో ఈ విధంగా మనకు పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ మనం తీసుకున్నట్టయితే దాదాపుగా సో 926.51 బిలియన్స్ కింద మనకు కనబడుతుంది. సో US డాలర్స్లో మనం తీసుకున్నట్టయితే $15.1.9 కింద మనకి ఇది ఉంది. ఇది ఎస్టిమేషన్ అనేది 2014. ఇప్పుడు దాదాపుగా ఈ యొక్క ఫుడ్ వేస్టేజ్ అనేది ఫర్దర్గా 1,500 బిలియన్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. సో దాంట్లో అతిశయోక్తే లేదు. సో డిస్పైట్ దిస్ ఎనార్మటీ ఆఫ్ ఇష్యూ, ఇంత
డీప్గా ఇష్యూ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దీన్ని మనం అడ్రస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దీన్ని ఎట్లా రీసెర్చ్ చేయాలంటే సోషల్ గాను, ఎకనామికల్ గాను, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ పరంగాను ఎట్లాంటి ఇంపాక్ట్ అనేది ఈ యొక్క ఫుడ్ షార్టేజ్ వల్ల ఏర్పడుతుంది. సో ఫుడ్ అనేది ఎట్లా మనం షార్టేజ్ కాకుండా లిమిటెడ్గా ఉండే విధంగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేటువంటి అంశాలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ఎంటైర్ డేటా రిగార్డింగ్ దిస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం తీసుకున్నట్టయితే దట్ ఈస్ ద స్ట్రాటజీస్ ఫర్ ద బిహేవియరల్ చేంజ్. సో ఎట్లాంటి బిహేవియరల్ చేంజెస్ అనేవి మనకు కావాలి. సో ఖచ్చితంగా మన యొక్క ఇండివిజువల్ యాటిట్యూడ్స్లోను వాటితో పాటు బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ విధంగా మనం ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో వీటిని ఎస్పెషలీ పబ్లిక్ డొమైన్స్లో మనం ఎక్కువగా ఎగ్జిబిట్ చేసినట్టయితే మంచి రిజల్ట్స్ అనేవి మనం సాధించగలుగుతాము. ఎగ్జాంపుల్ మనకి పబ్లిక్ క్యాంపెయిన్స్ ద్వారా, అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, ఒక ఇంపార్టెంట్ పైవటల్ రోల్ని మనం ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా పబ్లిక్లో ఉన్నటువంటి మైండ్ సెట్స్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, అదేవిధంగా యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మార్చేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. సో దాంతోపాటు పబ్లిక్ యొక్క పర్సెప్షన్ ఏదైతే ఉందో సో వాటిని రీషేప్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతమేరకు మార్చేటువంటి అవకాశం అనేది మనకు ఏర్పడుతుంది. సో దీని ద్వారా పెద్ద మొత్తంలో ఫుడ్ షార్టేజ్ యొక్క ఇష్యూని మనం ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా నల్లిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. సో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే ఏంటమ్మా, సో ఇక ఎస్పెషల్లీ ఫుడ్ వేస్టేజ్ ఎక్కడైతే జరుగుతుందో సో ఏ విధంగా జరుగుతుంది, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, స్టేక్ హోల్డర్స్ ఎవరు అనేటువంటి విషయాన్ని మల్టీ డైమెన్షనల్గా మనం ఆలోచించాలి. సో లోకల్ ఇనిషియేటివ్స్ని మనం ఖచ్చితంగా తీసుకుంటూ ఓకే. సో ఎస్పెషల్లీ ఎక్కడైతే ఎక్సెస్ ఫుడ్ ఉందో దాన్ని ఎట్లా షేర్ చేయాలి, ఏ విధంగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఫుడ్ షార్టేజ్ రాకుండా, ఫుడ్ వేస్టేజ్ రాకుండా ఏ విధంగా మనం ప్రయత్నించాలి అనేటువంటి విషయం మీద పైలట్ స్టడీస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎఫెక్టివ్ మోడల్స్ని కూడా మనం యూటిలైజ్ చేసినట్టయితే, అంటే లోకల్గా మనం చూసినట్టయితే చాలామంది అనాథాశ్రమాలు ఉంటాయి, పిల్లలు తినకుండా ఉంటారు, ఓకే, వృద్ధాశ్రమాలు ఉంటాయి, ఓకే, అదేవిధంగా అబండెంట్ చైల్డ్ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎఫెక్టివ్గా ఫుడ్ని సప్లై చేసే విధంగా మనం లోకల్ మోడల్స్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తద్వారా ఆకలితో ఎవరైతే అలమటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. సో మనం అందరం కూడా సో అన్నపూర్ణదేవి కింద మారుతాం. సో దానాల్లో కల్లా మహా గొప్ప దానం కింద అన్నదానం పేరు చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటిది మనం ఖచ్చితంగా వివరించాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా ఫుడ్ షార్టేజ్ ఇష్యూస్ని మనం కొంతమేరకు షార్ట్అవుట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సొల్యూషన్. సో ఎట్లాంటి సొల్యూషన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే సో ఖచ్చితంగా ఫుడ్ లాస్ అండ్ వేస్టేజ్ యొక్క అకౌంటింగ్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఒక స్టాండర్డ్ డేటాని కూడా మనం తీసుకోవాలి. ఎస్పెషల్లీ రిలయబుల్ డేటా ఉంటేనే మనం ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవడం కన్నా మనకి అవుతుంది. సో ఖచ్చితంగా మనం రిలయబుల్ డేటా ద్వారా ఏం చేయొచ్చమ్మా, సో గవర్నమెంట్ని మనం పుష్ చేయొచ్చు. దీని ద్వారా ఎఫెక్టివ్గా స్టేట్ గవర్నమెంట్ని కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ని ఇంటర్వెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. తద్వారా సో మనకి బ్యాలెన్స్డ్ పాలసీస్ని దేశమంతా అమలు చేసే విధంగా మనం ప్రెజర్ అయితే చేయొచ్చు. సో దాంతోపాటు మనం ఏం చేయాలమ్మా, గ్లోబల్ స్టాండర్డ్స్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫుడ్ లాస్, అదేవిధంగా వేస్టేజ్ యొక్క గ్లోబలైజేషన్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం మెయింటైన్ చేస్తూ ఒక స్టాండర్డైజ్ రిపోర్ట్స్ని మనం అనలైజ్ చేసుకుంటూ డేటాని ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎఫెక్టివ్ పాలసీస్ కోసం, ఇంటర్వెన్షన్స్ కోసం మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రీసెర్చ్ అండ్ పాలసీ అడ్వొకసీ. ఖచ్చితంగా ఒక రీసెర్చ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఇది ఒక సోషల్ ఫినామినన్ కింద మనం చెప్పచ్చు. సో ఈ యొక్క ఇండివిజువల్ మైండ్ సెట్లో, అదేవిధంగా కలెక్టివ్ సొసైటీలో మార్పులు అనేవి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే సో ఇది ఒక బిహేవియర్ ఇష్యూ అనమాట. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క ఇష్యూని మనం అడ్రస్ చేయాలంటే త్రూ పాలసీస్, త్రూ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఇట్లాంటి పద్ధతుల ద్వారా, అదేవిధంగా రీసెర్చ్ పాలసీస్ ద్వారా కూడా మనం ఎఫెక్టివ్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం చేయొచ్చు. ఓకే, సో ఒక రోబస్ట్ రీసెర్చ్ ఎజెండా అనేది దీని మీద ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఫుడ్ వేస్టేజ్ అనేది ఎంత అవుతుంది అనేటువంటి విషయం మీద కూడా యాక్యురేట్గా మనకి డేటా దొరుకుతుంది. సో దీని ద్వారా దీని మీద జరిగేటువంటి ఇంపాక్ట్స్ ఎట్లా ఉన్నాయి, సో సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంది, అదేవిధంగా ఫిజికల్ న్యూట్రిషన్ ఇంపాక్ట్ ఎట్లా ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్ కట్గా అండర్స్టాండ్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఓకే, ఒక సౌండ్ పాలసీ డెవలప్మెంట్ అనేది కూడా గవర్నమెంట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా. సో ఇట్లాంటి సొల్యూషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఒక బెటర్ అవుట్కమ్స్ అనేవి రేపు పొద్దున వచ్చేటువంటి అవకాశం మనకి కలుగుతుందమ్మ. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్లోకి వెళ్ళినట్టయితే సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో
సో వీటిని ఎఫెక్టివ్గా అడ్రస్ చేసుకోవాలంటే సో మనకి కావాల్సినటువంటి విషయం ఏంటమ్మా, కొలాబరేటివ్ ఎఫర్ట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కొలాబరేటివ్గా కలెక్టివ్గా ముందుకు వచ్చి, సో గవర్నమెంట్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సొసైటీ పీపుల్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఫుడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్కేల్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేయొచ్చమ్మా, సో పబ్లిక్ ఎంగేజ్మెంట్ ద్వారా ఎఫెక్టివ్గా ఈ యొక్క క్యాంపెయిన్స్ రన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం దే విల్ ఏబుల్ టు డ్రైవ్ ద ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ని కూడా డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంది. టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా ఇట్లాంటి ఛాలెంజెస్ని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే విషయం మీద కూడా వాళ్ళకి అవగాహన పెంచడం జరుగుతుంది. ఓకే, సో ఖచ్చితంగా మనం స్కేలప్ అయ్యి సొల్యూషన్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి, ఓకే, ఖచ్చితంగా ఫుడ్ వేస్టేజ్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమం తగ్గించేటువంటి విధంగా మన యొక్క పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ అన్నింటినీ కూడా ఎఫెక్టివ్గా బిల్డ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ప్రాబ్లం నుంచి కొంత మేరకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కేస్ స్టడీ అండ్ ఎగ్జాంపుల్. సో ఇండియాలో ఉన్నటువంటి నో ఫుడ్ వేస్టేజ్ అనేటువంటి ఇనిషియేటివ్ని లాంచ్ చేసుకున్నామా. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనకి తీసుకున్నట్టయితే, సో ఏప్రిల్ ఎవ్రీ ఇయర్ మనకి లాస్ట్ వెన్స్డే ఈ యొక్క స్టాప్ ఫుడ్ వేస్ట్ డే అనేది గ్లోబల్గా మనకి జరుగుతుంది. సో ఒక ఇనిషియేటివ్ని ఇండియాలో కూడా మనం జరుపుకుంటున్నాము. ఓకే, సో ఈ యొక్క 2024లో మనం ఏప్రిల్ 26న ఈ యొక్క ఫుడ్ వేస్టేజ్ డేని స్టాప్ చేయమని అటువంటి స్లోగన్తో మనం ముందుకు వెళ్ళాము. సో ఇక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా 33% ఆఫ్ ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం చెప్తున్నాము. ఓకే, అండ్ దాదాపుగా ఈ యొక్క ఫుడ్ని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 25% ఆఫ్ గ్లోబల్ ఫుడ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో దీనివల్ల చాలామంది మాల్ నరిష్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఈ యొక్క ఫుడ్ని ఏదైతే వేస్ట్ అవుతున్నట్టు ఫుడ్ ఉందో ఆ ఫుడ్ అంతా కలిపి దాదాపుగా 25% ఆఫ్ ద మాల్ నరిష్డ్, అండర్ నరిష్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా ఈ యొక్క ఫుడ్ లాస్ వల్ల, వేస్టేజ్ వల్ల 8% ఆఫ్ ద గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క స్టాప్ ఫుడ్ డే ఏదైతే ఉందో సో ఇక దీని గోల్ ఏంటంటే ఖచ్చితంగా పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా ఫుడ్ వేస్టేజ్ ఎక్కడ జరుగుతుందో దాన్ని మనం ఆపాలి. దాంతోపాటు ఇంపాక్ట్ఫుల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అయితే చేపట్టాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం తెలుసుకుందాము. అండ్ ఫైనల్లీ సో పీపుల్ని ఎట్లా ఫార్మింగ్ చేయాలి, ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, ఏ విధంగా పర్చేస్ చేయాలి, అదేవిధంగా ఫుడ్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుపుతూ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని అంత ఇంప్లిమెంట్ చేయగలిగితే దాదాపుగా సో 795 మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే హంగర్గా ఉన్నారో, ఎవరైతే మాల్ న్యూట్రిషన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సో ఎఫెక్టివ్గా ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం అనేది మనకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క స్టాప్ ఫుడ్ వేస్ట్ డే అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా మనం చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా ఇండియాలో మనం తీసుకున్నట్టయితే నో ఫుడ్ వేస్ట్ ఇనిషియేటివ్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా టెక్నాలజీ డ్రివెన్ ప్రాసెస్ని, అదేవిధంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ని ఏ విధంగా మనం అడ్రస్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా ఫుడ్ వేస్టేజ్ ప్రాబ్లమ్ని నలిఫై చేసుకునే విధంగా మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తున్నామా, సర్ప్లస్ ఫుడ్ ఏదైతే రెస్టారెంట్స్ నుంచి కానివ్వండి, ఈవెంట్స్ నుంచి అయితే మనకు వస్తుందో సో ఈ యొక్క ఫుడ్ అంతా కూడా నీడీ పీపుల్కి ఇవ్వడంతో పాటు ఒక ప్రాక్టికల్ అప్రోచ్ని ఏ విధంగా మనం తీసుకువెళ్ళచ్చు, ఓకే, ఈ విధంగా ఫుడ్ వేస్టేజ్ని మనం ప్రాక్టికల్గా రిడ్యూస్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని నో ఫుడ్ ఇనిషియేటివ్ ద్వారా మనం ప్రపంచ దేశాలకు కూడా స్పష్టంగా చెప్పడం అయితే జరిగిందమ్మా. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద కేస్ స్టడీస్ రిగార్డింగ్ ద ఫుడ్ వేస్టేజ్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద కన్క్లూషన్ ఆఫ్ ద టాపిక్. ఒకసారి కన్క్లూషన్ ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. సో మనకున్నటువంటి ఫుడ్ వేస్టేజ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కంప్లీట్గా మనం అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దానికోసం మనం ఏం చేయాలమ్మా, ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. ఎస్పెషల్లీ మన యొక్క బిహేవియర్ చేంజెస్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా యాటిట్యూడ్ కానివ్వండి, మనకు ఎథికల్ బిహేవియర్ అనేది కూడా కంప్లీట్గా మారాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం సిస్టమిక్ అండ్ ఇంటిగ్రేట్ సొల్యూషన్స్ వైపు మనం చూడాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ అవేర్నెస్ని మనం ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ టు రెడ్యూస్ ద ఫుడ్ వేస్టేజ్ మనం పాటించాలి. ఇన్నోవేషన్ని డెవలప్ చేయాలి. ఈ విధంగా మనం డెవలప్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇండియాలో సో ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా రిడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనం సస్టైనబిలిటీ వైపు, ఫుడ్ సెక్యూరిటీ వైపు అడుగులు వేసేటువంటి అవకాశం అనేది కూడా మనకు ఏర్పడుతుంది. దీని ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, ఓకే, ఏదైతే జీరో హంగర్, నో పవర్టీ అనేటువంటి 1 and 2 గోల్స్ ఉన్నాయో వాటిని మనం సాధించుకోగలుగుతాము. సో కలెక్టివ్ ఎఫర్ట్స్ ద్వారా ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని మనం ఈ యొక్క
స్టేక్ హోల్డర్ ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ చేయాలి. దీని ద్వారా ఒక రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ని ప్రపంచం అంతా కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తూ సో ఫ్యూచర్ కోసం మనం ఒక వెల్ ప్రిపేర్డ్ ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఒక బ్యాలెన్స్ కన్క్లూజన్ అయితే మీరు ప్రొవైడ్ చేయండి. సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా 3 to 4 లైన్స్లో మాత్రమే ఉండాలి అండ్ నాట్ మోర్ దాన్ 30 words. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఐ హోప్ మీ సెషన్ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేస్తున్నామా, సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. నా వీడియోని మీరు లైక్ చేయండి. అదేవిధంగా సో మనకు వీడియోని ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ మనకు తారాయస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అదేవిధంగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ సెషన్. సో ఇక్కడతో నేను సెషన్ ఆపుతున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే మీరు కామెంట్ సెక్షన్ తీసి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని మెన్షన్ చేయండి. వితిన్ 24 hours ఆఫ్ టైం మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతాను. మీ క్వారీస్ అన్నిటినీ కూడా నేను అడ్రస్ చేస్తాను. ఓకేనా? దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా ఈ టాపిక్ని మనం ముగిద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.